శ్రీ గురుభ్యో నమః. నిష్కామ, ఏ కోరిక లేని అమ్మ. కామం రెండు రకాలు: అల్పకామం, మహాకామం. తన కోసమే, తన వారి కోసమే కోరే కోరిక అల్పకామం. సర్వే జన సుఖినో భవంతు అంటూ అందరి కోసం కోరడం మహాకామం. అందరి కోసం కోరితే అందరిలో తాను ఒకడు కాబట్టి అందరితో పాటు తన కోరిక నెరవేరుతుంది. ఊరిలో ఒక పని కోసం అధికారిని కలిసినప్పుడు కంటే సమూహంగా వెళ్ళి కలవడం వల్ల వెంటనే ఆ అధికారి ఆమోదం లభిస్తుంది. ఇదే మహాకామం. ప్రళయం తర్వాత తిరిగి సృష్టి చేద్దామన్న మహాకామేశ్వరుని కోరికే మహాకామం. ఈ మహాకామంలో స్వార్థం ఉండదు, అల్పకామంలో స్వార్థం ఉంటుంది. కోరిక ఉందంటేనే కొరత ఉందని అర్థం, కోరిక లేదంటేనే పూర్ణత ఉందని అర్థం. పాత్రలో ఖాళీ ఉంటేనే నీళ్లు పోయగలం. నిండు పాత్ర తెచ్చి నీళ్లు పోయమంటే ఎలా పోయగలం? ఆకాశం అనంతం. ఆకాశాన్ని మరికొంత విస్తరింపచేయాలంటే కుదురుతుందా? సత్యం పరిపూర్ణమైనప్పుడు కొరత ఎక్కడుంటుంది? పూర్ణకామునికి కోరిక ఎక్కడుంటుంది? స్త్రీకైనా పురుషుడికైనా తన శరీరం మీద తనకు కామం కలగదు. అలా సర్వము తన తనువుగా కలిగిన మహాకామేశ్వరికి దేని మీద కామం కలగదు. సర్వకామములు తనలో లీనమై ఉంటాయి. అన్యవస్తువు ఉంటేనే కామం కలిగేది, అన్యవస్తువు ఉంటేనే బంధం కలిగేది, అన్యవస్తువు ఉంటేనే భయం కలిగేది. కాబట్టి అన్యవస్తువు తోచని అద్వైత స్థితికి తాను చేరుకోవడమే ఆధ్యాత్మిక లక్ష్యం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మని. భగవద్గీత 3వ అధ్యాయంలో 22వ శ్లోకం. శ్రీకృష్ణుడు అర్జునికి చెబుతూ, అర్జున, ఈ 3 లోకాలలో నాకు చేయవలసిన ఏ కర్తవ్యమూ లేదు, నాకు పొందవలసినదేమీ లేదు, పొందనిదేమీ లేదు. అయినప్పటికీ ప్రపంచానికి ఆదర్శంగా ఉండడానికి నేను నిరంతరం కర్మలో నిమగ్నుడిని అవుతుంటాను. జీవులు తనలో లేని వాటిని పొందడానికి శ్రమ పడుతుంటారు. నాతో సహా సర్వము నాలో ఉన్నట్లున్నది అని ఉంటాడు జ్ఞాని. అట్టి జ్ఞాని నిష్కాముడు. అమ్మ అయ్యలో అర్ధభాగమే స్థిరపడడం వల్ల ఇక పరతత్వం గురించి కూడా అమ్మకు ఇచ్చలేదు. పూర్ణ స్థితిలో ఉంది. అమ్మకు తనకన్నా అన్యం ఏమీ లేదు. అన్యం ఉంటే కదా పొందాలి అనిపించడం. అంతా తానే ఉండడం వల్ల అమ్మయే నిజమైన నిష్కామ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమద, అది పూర్ణం, పరబ్రహ్మతత్వం. పూర్ణమిదం, ఇది కూడా పూర్ణం, ఈ జగత్తు. పూర్ణాత్, పూర్ణమైన బ్రహ్మం నుండి పూర్ణం ఉదచ్యతే, పూర్ణమే వెలువడింది. పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసుకున్నా పూర్ణమేవ అవశిష్యతే, మిగిలేది కూడా పూర్ణమే.